భగవద్గీతలో కర్మయోగము 2వ శ్లోకం. యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మొహాయసేవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో హమాప్నుయాం. అనేక అర్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది. భగవద్గీత పీఠికగా గడిచిన అధ్యాయంలో సాంఖ్యయోగము, బుద్ధియోగము, బుద్ధి ద్వారా ఇంద్రియ నిగ్రహము, ఫలాపేక్ష రహిత కర్మ, సాధకుని స్థితి వంటి చాలా భిన్నమైన మార్గాలు వివరించబడ్డాయి. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం లేకుండా చెప్పబడింది. కానీ ఆచరణకు, అవగాహనకు మరింత క్రమమైన వర్ణన విధానం ఎంతో అవసరమవుతుంది. అందుకే అర్జునుడు బాహ్యానికి అస్పష్టంగా గోచరిస్తున్న ఈ విషయాలను స్పష్టం చేసి సామాన్యుడైన వాటిని ఎటువంటి స్వంత వ్యాఖ్యానము లేకుండా స్వీకరించేటట్లు చేయాలని అనుకున్నాడు. పద గారడితో అర్జునుడు కలతపెట్టడం శ్రీకృష్ణుని ఉద్దేశం కాకపోయినా కృష్ణభక్తి భావన పద్ధతి అంటే జడత్వము, క్రియాశీలక సేవయే అర్జునుడి అర్థం చేసుకోలేకపోయాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే తన ప్రశ్నల ద్వారా అతడు భగవద్గీత రహస్యాన్ని అర్థం చేసుకోవాలని కోరుకునే శ్రద్ధావంతులైన శిష్యులకు కృష్ణభక్తి భావన మార్గాన్ని సుగమము చేస్తున్నాడు. లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠాపుర ప్రోక్త మయానగ జ్ఞానయోగేన సంఖ్యానం కర్మయోగేన యోగినం. పాపరహితుడైన అర్జున, ఆత్మానుభూతి కొరకు ప్రయత్నించే మానవులు 2 రకాలుగా ఉన్నారనే నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానికి జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను, మరొకరు భక్తి యోగము ద్వారాను అర్థం చేసుకోగలుగుతారు. ఆత్మ, భౌతిక పదార్థము అనే వాటి స్వభావాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడమే సాంఖ్యయోగము. ప్రయోగాత్మక జ్ఞానం, తత్వం అనే వాటి ద్వారా విషయాలను ఆలోచించి అర్థం చేసుకునే వారికి సంబంధించినది. ఇక 2వ రకము జనులు 2వ అధ్యాయంలో 61వ శ్లోకంలో వివరించబడినట్లుగా కృష్ణ భక్తి భావనలో పనిచేస్తారు. బుద్ధియోగ నియమాల అనుసరించి పనిచేయడం ద్వారా మనిషి కర్మబంధం నుంచి విడబడతాడని, అంతేకాకుండా ఈ పద్ధతి ఎటువంటి దోషము లేదని 39వ శ్లోకంలో కూడా భగవంతుడు వివరించాడు. అదే సిద్ధాంతము 61వ శ్లోకంలో మరింత స్పష్టంగా, అంటే భగవంతుని పైననే పూర్తిగా ఆధారపడటమని, బుద్ధియోగమని, ఆ పద్ధతిలో ఇంద్రియాలన్నీ అత్యంత సులభంగా అదుపులోకి రాగలవని వివరించబడింది. కనుక ధర్మము, తత్వము లాగా 2 యోగ విధానాలు పరస్పర ఆశ్రితాలై ఉంటాయి. తత్వం లేనట్టి ధర్మము మనోభావన లేదా ఒక్కొక్కప్పుడు మూఢ విశ్వాసము అవుతుంది. కాగా ధర్మము లేనట్టి తత్వం మానసిక కల్పన అవుతుంది. పరతత్వాన్ని శ్రద్ధగా అన్వేషించే తత్వవేత్తలు కూడా చివరకు కృష్ణ భక్తి భావనకే వస్తారు. కనుక శ్రీకృష్ణుని చరమ లక్ష్యము. ఈ విషయం కూడా భగవద్గీతలో చెప్పబడింది. భగవంతుని సంబంధంలో ఆత్మ యొక్క నిజస్థితిని అర్థం చేసుకోవడమే అసలైన పద్ధతి. తాత్విక కల్పన అనేది పరోక్ష పద్ధతి. దాని ద్వారా మనిషి క్రమంగా కృష్ణ భక్తి భావన స్థితికి చేరుకునే అవకాశం ఉన్నది. ఇంకొక పద్ధతి ప్రతిదానిని భక్తి భావనలో నేరుగా శ్రీకృష్ణునితో సంబంధం కలగజేస్తుంది. ఈ రెండింటిలో కృష్ణ భావన మార్గం మంచిది. ఎందుకంటే ఇది తాత్విక పద్ధతి ద్వారా ఇంద్రియాలను పవిత్రం చేసుకోవడంపై ఆధారపడదు. కృష్ణ భక్తి భావననే నిశ్చయంగా పవిత్రీకరణ పద్ధతి. భక్తియుత సేవ అనే ప్రత్యక్ష పద్ధతి ఏకకాలంలో సులభము, ఉదాత్తము కూడా అయి ఉంటుంది.